ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీల హక్కుల సాధన కొరకు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా జరిగినటువంటి ఒక బీసీ ఉద్యమం మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఉండాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే కంటి తుర్పు చర్యగా మరి అసెంబ్లీలో చట్టాన్ని చేసుకొని ఇక్కడ నుంచి మరి సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలంటే అఖిలపక్షాన్ని తీసుకొని పోండి అని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ అయితే అందరూ కూడా అడిగినప్పటికీ కూడా దాని మీద చలనం లేకుండా ఒక కంటి తుడుపు చర్యగా ఆ బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఇచ్చిన దానికి అనుగుణంగా మాట్లాడకుండా ఇవాళ ఏదో కంటి తుడుపు చర్యగా అక్కడ పంపినప్పుడు చట్టం కానప్పుడు ఒక విధంగా మన పార్లమెంట్లో పెండింగ్లో ఉన్న ఆ సందర్భంలో ఆర్డినెన్స్ చెల్లదు అనేది తెలిసినప్పటికీ ఇది చేయడం జరిగింది. దీన్ని మరి వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని బీసీ సంఘాలు, సర్పంచ్ల ఫోరం అయితే ఎంపీపీల ఫోరం, జడ్పీ సంఘ చైర్మన్ల ఫోరం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తరలి వచ్చి వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని అభిప్రాయాన్ని తెలపడం జరిగింది. ఈ ప్రభుత్వం బీసీలకు ఉన్నటువంటి ఆలోచనను, బీసీలకు రావాల్సినటువంటి హక్కును కాలరాస్తే బీసీలు చూస్తూ ఊరుకోరనే దానికి ఇది ఒక నిదర్శనంగా తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము ముఖ్యంగా తెలియజేస్తాం. కిషోర్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఇస్తానని ఏదైతే ఇచ్చిన హామీని నెరవేర్చకుండా దాదాపు 18 నెలల నుండి కాలయాపన చేస్తూ కులగన్న పేరు మీద కొన్ని రోజులు, డెడికేటెడ్ కమిషన్ అని కొన్ని రోజులు, ఈరోజు తీరా ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టాలని చెప్పేసరికి ఈరోజు ఆర్డినెన్స్ పేరు మీద ఒక కొత్త మోసానికి తెరదీయడం ఈరోజు చాలా దురదృష్టకరము. దాన్ని నిరసిస్తూ ఈరోజు బీసీ ప్రజాప్రతినిధుల వేదిక ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిందో చట్ట ప్రకారమే 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తానన్నదో దాని ప్రకారమే రిజర్వేషన్లు ఇవ్వాలి తప్పించి పార్టీ పరంగానో ఇంకో ఆర్డినెన్స్ చేస్తామనో కోర్టు ఒప్పుకోవట్లేదనో చెప్పి కుంటు సాకులు చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి ఈ అబద్ధపు మాటలు బంద్ చేసి పూటకో మాట చేసి తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి. ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని చట్టం రూపంగా చేసే విధంగా చేయాలి తప్పించి ఈడ గల్లీలో ఉండి ఇక్కడ ఓట్ల కోసం, బీసీ యొక్క ఓట్ల కోసము రోజుకో మాట మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదని, చట్టం అయ్యే వరకు కూడా పోరాటం చేస్తామని, అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించవచ్చని డిమాండ్ చేస్తున్నాం. పైగా నెలలుగా ధర్నాలు కొనసాగిస్తున్నప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దాని గురించి ఏమంటారు? మేము దేశంలోనే ఎక్కడ లేని విధంగా మేము గ్రామాల అభివృద్ధి చేసినాం. అభివృద్ధి పనులు చేసినా మేము బిల్లులు అడుగుతున్నాం. ఏదో మా కాంట్రాక్టులు అడుగుతలేం. మేము ఎవరో ఇండ్ల కోసం పని చేయలేదు. మా పల్లెలు బాగుండాలి. మేము ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పని తూచా తప్పకుండా ఆచరణలో ఉన్నట్టు చూసినాం. కానీ ప్రభుత్వాలు ఇవాళ మమ్మల్ని సర్పంచులని గత ప్రభుత్వంలో మీరు అభివృద్ధి పనులు చేసిర్రు, మీ బిల్లులు మేము ఎందుకు చెల్లించాలని మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ప్రభుత్వాలు ఏవి ఉన్నా ఆదేశాల ప్రకారమే మేము పనిచేసిన వాళ్ళం. సర్పంచ్ అంటేనే ఒక ఇండివిజువల్, ఆయనకు ఎలాంటి పార్టీ సింబల్ గుర్తుండదు. ఇండిపెండెంట్ గుర్తు మీద గెలిచేటోళ్ళం. మేము నీతి నిజాయితీగా పనిచేసిన వాళ్ళం. మేము దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రానికే 20 అవార్డులు ఉంటే 19 అవార్డులు తెచ్చిన ఘనత మాది. కానీ అప్పుడు అవార్డులు తీసుకుంటే ఇవాళ మేము మా మరణాలకు మేము చనిపోయే సూసైడ్ చేసుకుంటేందుకు మందు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఈ ప్రభుత్వము మా మీద కక్ష సాధింపు చర్యకు పోకుండా మాకు ఈ ఎన్నికలు పెట్టక ముందుకే మా బిల్లులు చెల్లించినట్టయితే నిజమైన ప్రభుత్వం, నిజమైన పరిపాలన అంటారు. కానీ గత ప్రభుత్వంలో చేసినారు మీ ఎక్కడి అంటారు, ఓసారి అవి అంటాడు, ఓసారి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసినాం గ్రామ పంచాయతీలకు అంటారు. అంటే ఒక్క చిల్లి గవ్వ రూపాయి ఇవ్వకుండా మాకు బిల్లులు మంజూరు చేసినామని చెప్పిన వార్తలతోని మా ఇండ్ల కాడికి అప్పులోళ్ళు వచ్చి మా కాడ కూర్చొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇదే ఇందిరా పార్క్ కాడ మా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అప్పుడు రాకపోతే ఇదే ఇందిరా పార్క్ కాడ మమ్మల్ని ధర్నా చేయించిండు. ఏంటంటే మీ సర్పంచులు మీరు చనిపోతుర్రు, అప్పులు చేసి అది చేసి అని చెప్పిండు. మా ప్రభుత్వం రాగానే మీ సర్పంచుల బిల్లులు వెంటనే చెల్లిస్తామన్నారు. మీ సర్పంచులు కాలు మీద కాలు వేసుకొని గౌరవంగా బతికేటట్టు ఉంటారు అని చెప్పి అంటారు. అది వాళ్ళ అధికారం వచ్చినాక ఓ మాట, అధికారం రాకముందుకు ఓ మాట.